హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సయారా. ఈ మూవీ చూడటానికి కారణం మహేష్ బాబు గారు అనమాట. మహేష్ బాబు గారు అలా ఒక ట్వీట్ వేయటం అలా మన మూవీకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే టాలీవుడ్ బెస్ట్ రివ్యూవర్ కాబట్టి అందువల్ల మనం మూవీకి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల మనం మూవీకి వెళ్ళాం అనమాట. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ కి బ్రేకప్ అవుతుంది. అయితే దాని తర్వాత ఏం జరిగింది, మన హీరో ఎలా పరిచయం అయ్యాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చెప్తున్నా గైస్ గుక్క పెట్టి ఏడుస్తారు, అంత బాగుంది అనమాట. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. మూవీలో అయితే నాకు స్టార్టింగ్ 10 మినిట్స్ అయితే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే హీరోయిన్ కి బ్రేకప్ అవుతుంది, అది కూడా చిన్నగా బ్రేకప్ అవుతుంది అనమాట. అమ్మాయి లవ్ స్టోరీ పెళ్లి చివరి దాకా వెళ్ళి అది వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి దాని తర్వాత తన బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తాడు. హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి 6 మంత్స్ బాధలో ఉంటుంది. దాని తర్వాత ఒక అబ్బాయిని చూడగానే లవ్ లో పడిపోయింది. అదైతే నాకు పెద్ద అన్లాజిక్ గా అనిపించింది. అమ్మాయికి బ్రేకప్ అయింది, దాని తర్వాత కూడా మళ్ళీ లవ్ చేసింది అంటారా? మూవీలో అది తప్ప నాకు ఇంకా మూవీ మొత్తం నచ్చింది గైస్. అండ్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటుంది, బట్ కనెక్ట్ అవుతాం అనమాట, పర్లేదు. ఇదంతా పక్కన పెడితే మీకు ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లో ఒక డెప్త్ ఉంటది, ఒక ఫీల్ ఉంటది, ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. పర్టికులర్ గా చెప్పాలంటే ఒక లాస్ట్ 40 మినిట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఏడుస్తారనమాట. అంత ఎమోషన్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, పబ్ లో ఉంటుంది. అక్కడైతే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లోనే సింగింగ్ కాంపిటీషన్ ఆర్ సింగింగ్ స్టేజ్ అనుకోండి, అక్కడైతే ఒక సీన్ ఉంటుంది మామ. ఆ సీన్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది, చెప్తున్నా కదా. అక్కడ నుంచి గైస్, అక్కడ నుంచి వీళ్ళైతే ఎంత ఎమోషన్ క్రియేట్ చేయాలో అంత ఎమోషన్ క్రియేట్ చేస్తా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటది అక్కడ నుంచి మూవీ అయితే. సెకండ్ హాఫ్ నుంచి మిమ్మల్ని అయితే ఒక వాల్ లో తీసుకెళ్లిపోతారు, ఇక థియేటర్ లో ఉన్నట్టు ఉండదు అనమాట, ఎక్కడో ఉన్నట్టు ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ అయితే లిరిక్స్ గురించి ఒక చిన్న వర్డ్స్ చెప్పిద్ది అనమాట. ఆ వర్డ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి guys. సో మూవీలో సాంగ్స్ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఆ సాంగ్స్ లో లిరిక్స్ అయితే నాకైతే కొంచెం అర్థం కాలేదన్నమాట. కాకపోతే బాగుంటాయి, వినటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మూవీలో హీరోయిన్ అయితే రియాక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చింది గైస్. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సీన్ కూడా. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5.